గురించి ఎవరో లేని వాళ్ళు ఆలోచిస్తారు కానీ మధ్యతరగతి పథకాల గురించి అయితే ఎవరో ఆలోచించరు. ప్రశాంతంగా పోతున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం గురించి వద్దు, దాని గురించి నువ్వు ఏదన్నా అడిగితే చంద్రబాబు గురించి అడుగు అంత చెబుతా. సరే, కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ ప్లస్ సంక్షేమం అన్నారు. డెవలప్మెంట్ ఏ విధంగా ఉన్నారు? డెవలప్మెంట్ కమ్మగా రోడ్లు వేశారు. ఇప్పుడు మనం 10 సార్లు విజయవాడ వెళ్తే ఇప్పుడు 4 సార్లు కారు రిపేర్కి వెళ్ళేది. ఇప్పుడు 100 సార్లు వెళ్ళినా రిపేర్కి రాదు. చక్కగా రోడ్లు వేస్తున్నారు. అంత డెవలప్మెంట్గా ఉంది. ఇసుక ఊరకనే వస్తుంది. ప్రతి కాపీ మేస్త్రి పని ఉంది, పని చేసుకుంటున్నారు. ప్రశాంతంగా ఉంది. తాగే వాళ్ళకి కమ్మని ముందు దొరుకుతుంది. అంతకంటే ఇంకేం కావాలి? ఇప్పుడు సీఎం గారు అమరావతి పూర్తి చేస్తామంటున్నారు. అమరావతి కనుక పూర్తి అయితే యువతకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ఎలా ఉండబోతుంది? బాగుండిద్ది. ఇక్కడే ఉద్యోగాలు వస్తే మన కళ్ళ ముందర మన పిల్లలు ఉండి ఉద్యోగాలు చేసుకుని ఇక్కడి నుంచే వెళ్తారు. అదే ఎక్కడో బెంగళూరులో ఉంటున్నారో అక్కడ చేస్తున్నారో లేదో అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదే ఇక్కడ మన ఇంటి దగ్గర నుంచి అయితే రోజు వెళ్తారో ఇక్కడే చేసుకుంటారు. 10 ఏళ్ళకి కాకపోతే 15 ఏళ్ళకైనా అయ్యిద్ది అమరావతి. ఇప్పుడు ఏది అవ్వదు కదా. ఇప్పుడు సేమ్ గవర్నమెంట్ ఉంటే ఈ పాటికి అయిపోయేది. చాలామంది ఇక్కడే చేసుకునేవాళ్ళు. గవర్నమెంట్ మారంగానే రాజధాని అదే ఇది అంటున్నారు. వైజాగ్ అన్నాడు, ఆయన ఒక రాయి కూడా పెట్టలేదు. ఇక్కడ చంద్రబాబు చేసి చూపిస్తున్నాడుగా. అంతకంటే ఇంకేం కావాలి మనకి? 2019లో కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే అమరావతి పూర్తయ్యేది అంటారా? చంద్రబాబు నాయుడు కంపల్సరీ 70% అయిపోయేది. పోలవరం కానీ మొత్తం కంటిన్యూ గవర్నమెంట్ అయితే అయ్యేది. బ్యాడ్ లక్, జనం ఒకసారి ఒక అవకాశం ఇద్దామని చూశారు. కాదు చంద్రబాబు ఉంటేనే డెవలప్ అవుతుంది, మళ్ళీ చంద్రబాబునే కూటమినే ఎన్నుకున్నారు. అంతే. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, మనకి రాజధాని చెప్పుకోవడానికి లేదు, మన పిల్లలు మొత్తం బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు, అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తామంటారు. మీరేమంటారు? కరెక్టే, వాస్తవం అది. ఇప్పుడు మనం ఇదివరకు ఉంది ఉమ్మడి రాజధాని. మన రాజధాని ఏదంటే హైదరాబాద్ అని చెబుతాం. మొన్నటిదాకా మన రాజధాని అంటే ఏదో కూడా చెప్పుకోలేని స్టేజీలో ఉన్నారు పిల్లలు. ఇవాళ ప్రభుత్వం బాగా స్టాండర్డ్గా ఉంది. పోలవరం పూర్తి చేస్తారు. అమరావతి మ్యాక్సిమం 70% అయితే ఇంకా భూములు తీసుకుంటున్నారు. రింగ్ రోడ్లు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్ డెవలప్మెంట్ ఉండిద్ది. పతాళ్ళు వస్తారు, బాగుంది, కొత్త ఏరియానే బ్యాటరీలు పెట్టుకోవచ్చు. పతాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. మేమైనా మొన్నటిదాకా పని లేకుండా మేము ఇట్టాగే తిరిగాము. ఇప్పుడు మళ్ళీ పని కోసం ఎత్తుక్కుంటున్నాం. ఇప్పుడు P4 విధానం చేసుకొచ్చారు కొత్తగా, మీరేమంటారు? ఈ P4లు ఇవన్నీ ఉండాడు ఎందుకు ఇస్తాడండి డబ్బులు? P4లు అయినా A4లు అయినా ఎవడు ఈడిగా 10 రూపాయలు మనం ఎవరికన్నా ఇవ్వమనండి. ఎవరు ఈరు అవన్నీ కాదు. ఎవరికాడు సంపాదించుకోవాలి, నెలదొక్కుని బతకాలి, అంతే. ఈ P4లు ఉచిత పథకాలు, ఆ ఉచిత పథకాల మూలనే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ముందర ఉచిత పథకాలు ఎత్తేస్తే గవర్నమెంట్ కానీ జనం కానీ బ్రహ్మాండంగా ఉంటారు. ప్రతివాడు పనికి అలవాటు పడతాడు. ఉచితం రాగానే సెల్లదెత్తున్నారో చూసుకుంటున్నారో, కార్డులో ఎవడ పోవాలి, ఎవడుంటే మన పథకాలు వస్తున్నాయి ప్రతివాడు చూస్తుంది. మధ్యతరగతి కూడా చూస్తుంది. అదే ఉచితం అనేది అసలు గవర్నమెంట్ అనేది ఎత్తేస్తే ప్రతివాడు ప్రశాంతంగా పోతాడు. ప్రతివాడు సోమర్థనం లేకుండా పనికి వెళ్తారు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, ఆయన మాట తిరిగానే వ్యవహార శైలి కానీ ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఆయన అండర్స్టాండింగ్లో ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి చేసుకుంటారు. అట్లాగే ఇంకో 15 ఏళ్ళు వాళ్ళు ఉంటే డెవలప్మెంట్ అయ్యింది. కూటమి ప్రభుత్వం పనితీరు వచ్చి 11 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది అంట? ఆ రోడ్లు వేసారు, ఆ డబ్బులు కూడా ఇస్తే ఆటో వాళ్ళకి, రైతులకి, అమ్మఒడి, తల్లికి వందన ఇస్తే బాగుంటుంది. జనం నమ్మకంగా చెప్పారు కదా, జనం ఇస్తారంటే ఎవరికైనా ఆశగా అవి కూడా ఇస్తే కొద్దిగా పథకాలు తగ్గించి రోడ్లు వేస్తే బాగుంటుంది. ఇంకా చాలా రోడ్లు వేయాలి. రోడ్లు వేస్తే మెయిన్ రోడ్లు వస్తే జనం చక్కగా వెళ్తారు. బళ్ళు బాగుంటాయి, ఇబ్బంది ఉండదు, డెవలప్మెంట్ అయింది. రోడ్లు నీరు విద్యుత్తు చదువు ఇవే జనం కావాల్సింది. అవన్నీ బాగా చేస్తే బాగుంటుంది. గతంలో ఎలా ఉండేది? రోడ్ల పరిస్థితి ఎలా ఉండేది? రోడ్లు గతంలో కన్నా రోడ్లు పర్లా, ఇప్పుడు పర్లా. రోడ్లు చాలా బాగున్నాయి. చక్కగా వేస్తున్నారు, గుంటలు పుడుతున్నారు, చాలా వరకు బెటర్. అది మే మాసంలో పిల్లలకి తల్లికి వందనము, జూన్ మాసంలో రైతు భరోసా వేస్తామంటున్నారు. మీరేమంటారు? మేలోనా అసలు ఈ పథకాల కన్నా డెవలప్మెంట్ చేయడం రైట్ అండి. కంపెనీలో వేస్తే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ పథకాలు పెట్టి జనాన్ని పాడు చేయటమే, జనాన్ని ఇబ్బంది పెడతాయి. పని చేయకుండా కష్టపడి సంపాదించుకుని పిల్లలు తెచ్చుకుంటారు ఎవరైనా. అసలు ఈ పథకాలు ఎందుకు? గత ప్రభుత్వం పథకాలు అలవాటు చేశారు కదా, మరి ప్రజలు జనాలను సోమరపోతులు చేయడమే. డెవలప్ చేయాలా, కంపెనీలు రావాలా, రోడ్లు వేయాలా, రోడ్లు కరెంటు నీరు అన్నీ ఇవ్వాలా. అప్పుడు కంపెనీలు వస్తాయి, 10 మంది పోతారు, ఉద్యోగాలు వస్తాయి. చదివించాలా, చదువులు మంచి గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చేయాలా.
అవి కానీ ఈ పథకాలు ఏంటండి, ఇలా అందరూ కష్టపడతారు, డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళ ప్రతి ఒక్కరు సంపాదిస్తారు డబ్బులు. ఆ ఏడ మనిషి పనికి వెళ్ళినా 1000 రూపాయలు సంపాదిస్తారు రోజుకి. ఎందుకు ఈ పథకాలు చెప్పండి? జనాన్ని చెడగొడుతుంది చెప్తే అది. ఓకే, సీఎం గారు మనకి అమరావతి పూర్తి చేస్తామంటున్నారు, ఎలా అనిపిస్తుంది? అమరావతి పూర్తి చేస్తే 10 మంది ఉద్యోగాలు అయితే బౌద్ధ కల్పించినట్టు అవుతారు, బాగుంటారు. అది అదే సీఎం గారు ఏమంటున్నారంటే అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తాను, మన పిల్లలు బయట దేశాలు పోకుండా ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకునేలాగా. అమరావతి డెవలప్ చేస్తే ఐటీ ఉద్యోగాలు ఎక్కడే వస్తాయి, కంపెనీలు ఎక్కడ పోవసరలా. అది వాళ్ళకి సబ్సిడీ ఇస్తే కంపెనీ వాళ్ళకి ఇక్కడే పెడతారు. నీళ్ళు ఉన్నాయి దగ్గరలో, మనకి డెవలప్మెంట్ ఉంది. ఫలితాలు రావాలంటే నిదానంగా వస్తాయి, కానీ ఒకసారి రావాలంటే రావు కదా. అది అదే సీఎం గారు కూడా అంటున్నమాట, కొంచెం టైం పడుతుంది ఇచ్చిన పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి, రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. అవును, ఇప్పుడు మనం చెట్టేయంగానే కాయ ఫలితం రాదు కదా. ఏంది ఇంకా ఒక ఏడాది చూస్తే కానీ నిర్ణయం జనాలు చెప్పలేరు. మరి కొంతమంది గతంలోనే పథకాలు వచ్చాయి, ఇప్పుడేం పథకాలు రావట్లేదు అని చెప్పేసి అంటున్నమాట. అట్టలేదంటే ఆ ప్రభుత్వం చేసే విధానాలు ఆ ప్రభుత్వం చేసింది. వాళ్ళైనా 2 ఏళ్ళు పట్టిందిగా, ఎమ్మటే ఎక్కంగానే ఏది చేయలేదుగా. ఇదైనా అంతే, టైం పట్టిద్ది. వాళ్ళకి ఉన్న రిస్కులు, వాళ్ళకు ఉన్న విధానాలు ఏంది అన్నీ చూసుకోవాలిగా. చూసుకున్నాకేగా ఏదైనా. ఇవాళ మన ఇంట్లో ఒక మనిషి నుంచి ఇంకో మనిషి దగ్గరికి రావాలంటేనే నిర్ణయం తీసుకునే తల్లికి 3-4 రోజులు పట్టిద్ది. అటువంటిది ప్రభుత్వం చేయాలి అంటే టైం పట్టిద్దిగా. టైం లేకుండా ఊరికి ఎమ్మట అందాలి అంటే అందవుగా. సూపర్ 6 భాగంలో చూసుకుంటే కనుక పిల్లలకి తల్లికి వందనం మే నెలలో వేస్తామంటున్నారు, రైతులకు సంబంధించి రైతు భరోసా జూన్ నెలలో వేస్తామంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇదివరకు చెప్పినవి ఆటోమేటిక్గా జరుగుతూ ఉన్నాయి. ఏంది వేస్తారని చెప్పి జనాలు అనుకుంటున్నారు. అది మరి ఇప్పుడు సీఎం గారు మనకి అమరావతి పూర్తి చేస్తామంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది అంటారు? పనులు సాగుతున్నాయి కాబట్టి పూర్తి అవుతుంది అని చెప్పి అనుకోవాలి. పనులు అసలు ఏం కాకుండా మాటలు చెబితే ఏంది మాటలు చెబుతున్నారులే, సంవత్సరం అయింది ఇంకా ఇంతవరకు ఏం మొదలు పెట్టలేదులే అనుకుంటారు. అమరావతి కనుక మనకు పూర్తయితే యువతకు కానీ ప్రజలకు కానీ ఎలా ఉండబోతున్నారు? దేనికైనా ఇంటికి పెద్ద ఉన్నట్టుగా రాష్ట్రానికి రాజధాని ఉండాలి, కానీ ఏంది పూర్తి కాకుండా ఏది చెప్పలేము కదా. పూర్తయ్యి ఇది మనది రాజధాని అనేది ముద్ర పడితే కదా. ఆ ముద్ర పడ్డప్పుడు ఏంది మనకి ఇల్లు ఉండిద్ది. మన ఇంట్లో పెద్దకి అట్ట ఇల్లు ఉండిద్దో మన రాజధానికి అట్ట ఇల్లు ఉండిద్ది. నమస్తే సార్, ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని నిర్ణయాలతో పాటు రాజధాని అభివృద్ధికి సాయశక్తుల కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ మొన్న పేపర్లో మళ్ళీ 14,000 ఎకరాల అదనంగా రాజధానిలో విమానాశ్రయ నిర్మాణానికి